నెక్స్ట్ అండి ర్యాంకింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అండి. ర్యాంకింగ్ సంబంధించిన క్వశ్చన్స్. ఈ ర్యాంకింగ్ సంబంధించిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూడండి. సపోజ్ ఒక క్లాస్లో ఎక్స్ అనే పర్సన్ యొక్క ర్యాంకు లాస్ట్ నుండి 10th అయితే, అది ఇటువైపు నుండి 10th అయినట్లయితే, అంటే ఫస్ట్ నుండి 10th అలాగే లాస్ట్ నుండి 10th అయినట్లయితే ఆ క్లాస్లో ఉండే స్టూడెంట్స్ మొత్తం ఈక్వల్ టు 10 + 10 - 1. అంటే లెఫ్ట్ సైడ్ నుండి అతని ర్యాంకు ప్లస్ రైట్ సైడ్ అతని ర్యాంకు డివైడ్ -1 అండి. ఇప్పుడు ఇక్కడ దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకొని చెప్తాను చూడండి. ఇక్కడ సపోజ్ ఒక క్లాస్లో 3 పిల్లలు ఉన్నారు. క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు అంటే 1 2 3. ఇప్పుడు ఇతని ర్యాంక్ తీసుకుంటాను. ఇక్కడ ఇతని ర్యాంక్ తీసుకుంటే ఇటువైపు నుండి తీసుకుంటే ఫస్ట్ సెకండ్ ఇటు ఉంటుంది. అది ఇటువైపు నుండి తీసుకున్నాను అనుకోండి, ఇంత 1 2. అంటే ఈ క్లాస్లో మొత్తం ఉన్నది ఎంతమంది? 3. అంటే 2 + 2 - 1. సపోజ్ ఇతని ర్యాంక్ తీసుకున్నాను అనుకోండి. ఇతని ర్యాంక్ ఇటువైపు నుండి ఫస్ట్, ఇటువైపు నుండి తీసుకుంటే 1 2 3. క్లాస్లో ఎంతమంది ఉన్నారండి? 1 + 3 - 1. ఓకేనా? అలాగే ఇతని ర్యాంక్ తీసుకుంటే ఇటువైపు నుండి తీసుకున్నప్పుడు థర్డ్ది, ఇటువైపు నుండి తీసుకున్నప్పుడు ఫస్ట్ వాడుతుంది. అంటే 1 + 3 - 1. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఇక్కడ అర్థమైంది. ఇక్కడ ఫార్ములా ఏంటంటే క్లాస్లో టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు total in a row equal to left plus right -1. లెఫ్ట్ నుండి ఒక పర్సన్ యొక్క పొజిషన్ మైనస్ ప్లస్ రైట్ నుండి అతని పొజిషన్ -1. అర్థమైంది. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక 2 క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ దీని తర్వాత మళ్ళీ ఇంకో దానికి వెళ్దాం.